టాప్ 10 షూర్ షార్ట్ కాంపిటీషన్ క్వశ్చన్స్ అమ్మా ఏ టైగర్ ఇన్ ద జూ. ఓకేనమ్మా. ఫస్ట్ ఈ లెసన్ చెప్తాను షార్ట్గా, అప్పుడు మీకు ఈ ప్యాసెస్ ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ స్టోరీ ఏంటంటే అమ్మా, జూలో ఉన్న పులి ఆ తన యొక్క స్వేచ్ఛ కోల్పోయింది. సో ఎందుకంటే అది అడవిలో ఉండే పులి కంటే చాలా ఒక బందీగా ఉంటుంది. కవి చూపించేది ఏంటంటే జంతువుల స్వేచ్ఛ ఒక విలువ ని చూపిస్తున్నారు. అంటే దాన్ని స్వాధీనం చేస్తే జంతువులు ఎలా బాధపడతారు దానికోసం ఉంటది ఈ లెసన్ జంతువులు స్వేచ్ఛతో జీవించడం మంచిది. జంతువులను పట్ల మానవులు స్వాధీనం చేసుకోకూడదు, వాళ్ళని కంట్రోల్ పెట్టకూడదు. సో ఆ అది జంతువులు కష్టపడకూడదు, దాని మీద ఒక లెసన్ ఉంటది. ఓకేనమ్మా. వేర్ ఇస్ ద టైగర్ కెప్ట్. టైగర్ ని ఇక్కడ ఈ లెసన్ ఎక్కడ పెడతారు? ఇన్ ఎ కేజ్ లో టైగర్ ని పెడతారు. ఓకేనమ్మా. హౌ డస్ ది టైగర్ వాక్. టైగర్ ఎలా నడుస్తుంది ఆ కేజ్ లో? టైగర్ ఇన్ ఎ క్వైట్ రేస్. అంటే అంటే పులి చాలా నిశ్శబ్దంగా కోపంగా నడుస్తుంది, చాలా నిశ్శబ్దంగా నడుస్తుంది. అంటే అది కోపంగా ఉన్న ఆ చాలా సైలెన్స్ గా నడుస్తుంది. ఓకేనమ్మా. వాట్ ఆర్ ద టైగర్ స్ట్రైప్స్ కంపేర్ టు. స్ట్రైప్స్ అంటే చారలు, మచ్చలు అంటారు కదా, దాని పులి మీద ఉండేది. సో దేంటివి? బ్రైట్ బార్స్. పులి రేఖలు అంటే స్ట్రైప్స్. దేని కంపేర్ చేస్తున్నారంటే బ్రైట్ బార్స్. అంటే పులి జూలో చాలా బందీగా ఉందని చూపించడం, దాన్ని బ్రైట్ బార్స్ అని అంటారు. ఓకేనమ్మా. బ్రైట్ బార్స్ అంటే గట్టిగా ఉన్న ఊసలు, జైలు ఊసలు. సో పులి ఒక చార్లు దేంతో కంపేర్ చేస్తున్నారు? బ్రైట్ బార్స్ తో కంపేర్ చేస్తున్నారు. పులి రేఖలు ప్రకాశవంతమైన బార్లతో బ్రైట్ బార్స్ తో కనిపిస్తున్నాయి. సో పులి జూలో చాలా కేజ్డ్ గా ఉంది, కానీ అది సహజంగా అడవిలో స్వేచ్ఛగా ఉండే జంతువు. సో అందువల్ల పులి స్వేచ్ఛ కోల్పోవడం మరియు సున్నితమైన దాని యొక్క కోపం కూడా చూపించడానికి ప్రయత్నించింది. యాంగ్రీ, చాలా సైలెన్స్ దాని కోపం కూడా చూపించడానికి ప్రయత్నించింది. వాట్ డస్ ద టైగర్ స్టేర్ ఎట్. స్టేర్ అంటే కళ్ళు పెద్ద చేసి చూడడం. సో పులి కళ్ళు పెద్ద చేసి చూసింది. ఏం చూసింది? ది బ్రిలియంట్ స్టార్స్. పులి ప్రకాశవంతమైన నక్షత్రాలను చూస్తుంది. అంటే జూలో ఉన్న పులి ఇంకా ప్రకృతి అందాన్ని గమనిస్తుంది. వాట్ ఈస్ ద టైగర్ లాంగింగ్ ఫర్. ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఏంటి టైగర్ బాగా ఎక్కువగా వెతుకుతుంది? పులి స్వేచ్ఛ కోసం, ఫ్రీడమ్ కోసం వెతుకుతుంది. సో అంటే జూలో బందీగా ఉంది, అలా కాకుండా అడవిలో స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటుంది. వేర్ షుడ్ ది టైగర్ బి అకార్డింగ్ టు ది పోయిట్. ప్రకారంగా టైగర్ ఎక్కడ ఉండాలి? ఇన్ ద జంగల్, అడవిలో ఉండాలి. సో వాట్ సౌండ్ డస్ ది టైగర్ మేక్ ఎట్ నైట్. రాత్రిపూట్ల టైగర్ ఎలాంటి సౌండ్ చేస్తుంది? ఏ సౌండ్ చేస్తే? స్నార్ల్. అంటే పులి రాత్రిపూట్ల చాలా స్నార్ల్ అంటే గర్జన. ఓకేనమ్మా. చాలా అంటే సౌండ్, గర్జన అంటారు కదా, అది చేస్తుంది, దాన్ని స్నార్ల్ అంటారు. అంటే బందీగా ఉండడం వల్ల కోపంతో గర్జిస్తుంది. ఓకేనమ్మా. స్నార్ల్ అంటే గర్జించడం. హూ షుడ్ బి అఫ్రేడ్ ఆఫ్ ది టైగర్. టైగర్ చూసి ఎవరు భయపడుతున్నారు? ఎవరు అక్కడ? విలేజర్స్. విలేజర్స్ ఏమొచ్చి భయపడుతున్నారు టైగర్ చూసి. వాట్ హ్యాస్ కేజ్డ్ ది టైగర్. ఎవరు టైగర్ ని బంధించారు? హ్యూమన్స్. పులిని మనుషులు బంధించగా జూలో పెట్టారు. అంటే పులి అడవిలో స్వేచ్ఛగా ఉండే జీవితం కోల్పోయింది మనుషుల వల్ల. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ది పోమ్. ఈ పోయం మెయిన్ ఐడియా ఏంటి? యానిమల్స్ ఫ్రీడమ్. యానిమల్స్ కూడా ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఏం చెప్తుంది? జంతువులు స్వేచ్ఛగా ఉండాలి. సో బందీగా ఉండడం వల్ల జంతువులు చాలా దుఃఖాలు పడతాయి. ఇక్కడ జంతువులు కూడా ఫ్రీడమ్ ఉండాలి. ఇలా ఇవమ్మా టాప్ 10 షూర్ షార్ట్ కాంపిటీషన్ క్వశ్చన్స్ అమ్మా టైగర్ ఇన్ ది జూ. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.